Smart ladies, young, smart, dynamic gardeners of Visakhapatnam. A warm welcome. హైదరాబాద్ ఈజ్ అందరి తరఫున వామ్ వెల్కమ్. ఇది మణి గారి హోస్ట్ మీట్ అయినా సరే మేమందరం హైదరాబాద్ నుంచి వచ్చాం కాబట్టి ఆ లిబర్టీ మేము తీసుకుంటున్నాం మిమ్మల్ని అందరినీ వన్స్ అగైన్ ఆహ్వానించడానికి. యా, మామూలుగా ఫార్మాలిటీ ఏంటంటే ఎనీ ఆస్పీషియస్ ప్రోగ్రామ్ ఒక చిన్న ప్రేయర్తో స్టార్ట్ చేస్తాం కదా. సో మనమంతా గార్డెనర్స్ కాబట్టి మనకు ఒక గార్డెన్ సాంగ్ నీ ప్రేయర్ సాంగ్ లాగా పాడతామని మా అడ్మిన్స్ హోస్ట్ తయారొచ్చారు. చాలా వండర్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్ సాంగ్, మీరు అందరు వినే ఉంటారు. బట్ ఇంకొకసారి అడ్మిన్స్ను హోస్ట్ వాయిస్లో వింటే మనందరికీ ఒక మంచి ఆస్పీషియస్ బిగినింగ్ మన అందరం రావటానికి, హైదరాబాద్ అండ్ విజయవాడ వైజాగ్ కలవటానికి, తెలంగాణ అండ్ ఆంధ్ర స్టేట్స్ అదే పొద్దున అనుకున్న అనవసరంగా విడదీశారు మనని, అయినా మనందరం ఒకటే. ఆర్ హార్ట్ ఈస్ టుగెదర్ అండ్ సోల్స్ ఆర్ టుగెదర్. సో విల్ లిసన్ టు దిస్ వండర్ఫుల్ సాంగ్. నమస్కారం అండి అందరికీ. మా పేర్లు తెలుసు కదా, అయినా ఒకసారి చెప్తాను. నా పేరు మాధవి మోహన్ అండి. నా పేరు దుర్గా శిరీష అండి. నా పేరు మణి అండి. మీ అందరికీ తెలుసు. మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ, మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో, నింగి నేల కలయిక భూతల్లి ఎదలో కదలిక, భూతల్లి ఎదలో కదలిక, మొదలయ్యే మొలకల వేడుక, ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసినదెందరో, ఈ ప్రకృతికి పైలంగ పచ్చని రంగులద్దినదెందరో, మట్టిని తాకిన చేతులకి మరి మరి దండాలో రామ, మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో, వేల ఏండ్ల చరితను తన వేరులల్లో దాసెను, సంచార జాతులు ఊళ్ళకొస్తే సెటు సేరా దీసెను, వేల ఏండ్ల చరితను తన వేరులల్లో దాసెను, సంచార జాతులు ఊళ్ళకొస్తే సెటు సేరా దీసెను, ఎన్నో మూగా జీవులకు తన గూటిలో సోటిచ్చెను, తరాల చరితకు ఆనవాళ్ళుగా ఫలాలను అందించెను, మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ, మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో, పండుటాకులు ఎండుటాకులు రాలగా మారాకు తొడిగి, లేత లేత సిగురులకు ఊపిరులు పోసిందో, పండుటాకులు ఎండుటాకులు రాలగా మారాకు తాకి, లేత లేత సిగురులకు ఊపిరులు పోసిందో, నరికిన ఇగురెల్లు నా కష్టాలు పోచే తల్లిరా, నలుగురి ఆకలి తీర్చగా ఆరాట పడుతుందో, మోడుగా మారిన చివరకు కాటిలోని తోడు నిలిచే, కట్టెనే నీ సుట్టమయ్యే, కట్టెనే నీ సుట్టమయ్యే, మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ, మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. చాలా సంతోషిస్తాం. మీరు మా పక్కన అంటే కొంచెం మాకు ధైర్యం పెరుగుతుంది. పాట విన్నారు కదండి అందరూ. మా అడ్మిన్స్కి ఒక 4 రోజుల నుంచి ప్రాక్టీస్ చేసి చేసి గొంతు కొంచెం బొంగురు పోయింది. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ దెమ్. చాలా మెలోడియస్గా పాడారు ఇద్దరు. ట్రైన్లో కూడా పాడుతూ పాడుతూ బొంగురు పోయింది అన్నమాట. ఎనీవే, ఇప్పుడు వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ అవర్ అడ్మిన్స్. అప్పారావు గారు అందరికీ పరిచితమే, చిరు పరిచితమే వాటెవర్. బట్ మళ్ళీ ఒక్కసారి
నా ప్రివిలేజ్గా డీల్ చేస్తాను నేను ఆయన ఇంట్రడ్యూస్ చేయడానికి. యాక్చువల్గా ఆయన ఇంట్రడ్యూస్ చేయడానికి మాకు మాటలు సరిపోవు, కానీ ప్రయత్నిస్తాము. అందరూ ఆయన్ని చాలా ప్రేమగా స్టార్టింగ్లో టమాటో అప్పారావు గారు అని ముద్దుగా పిలుచుకునేవాళ్ళు. టమాటా నుంచి వంకాయ అయింది, వంకాయ నుంచి మిర్చి అయింది, మిర్చి నుంచి సొరకాయ అయింది, 365 days చిక్కుడు అయింది, రకరకాలు అందరూ ఆప్యాయంగా ఎవరికి వచ్చాడో అని తెచ్చుకున్నారు. కానీ ఇవన్నీ కలిపి ఒకటే వర్డ్ ఉంది. ఆ వర్డ్ ఏంటి చెప్పండి? ఎగ్జాక్ట్లీ, విత్తన రత్న, విత్తన దాత, యూనివర్సల్ డోనర్. సో ఇది ఒక వెజిటబుల్కే పరిమితం కాకుండా ఆయన హీ స్టార్టెడ్ విత్ టమాటోస్, అది అయిపోయి ఆయనకు ఒక ప్యాషన్ అయిపోయింది, అబ్సెషన్ అనొచ్చు. ఒక అబ్సెషను, ఒక ప్యాషను. ఎలా అంటే ఒక హైదరాబాద్కే పరిమితం కాకుండా వైజాగ్ దగ్గర నుంచి రిమోట్ విలేజెస్, అడ్రస్ కూడా పిన్ కోడ్లు లేని విలేజెస్ కూడా నేను విత్తనాలు పంపించాలి అన్నది ఒకటే మెయిన్ సంకల్పంగా పెట్టుకున్నారు. అండ్ ఈజ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్లో 4 గ్రూప్స్ ఉన్నాయి కదా, దాదాపు 2000 టచ్ అవుతుంది ఇప్పుడు ఆ 4 గ్రూప్స్ కలిపి. 5వ గ్రూప్ పెడదామంటే ఈ యాక్టివిటీస్కి చాలా కష్టం అవుతుంది ప్రాక్టికల్గా అనేది. సో వీ హ్యావ్ రిస్ట్రిక్టెడ్ టు 4 గ్రూప్స్ ఉంది. దగ్గర దగ్గర అన్ని గ్రూప్స్ బస్ట్ అవుతున్నాయి. ఇనీషియల్గా 300 సరిపెడదామంటే సరిపోవట్లేదు. సో 400 కూడా దాటింది, ఇప్పుడు 500 కూడా దాటేటట్టున్నాయి అన్ని గ్రూప్స్. దట్స్ ఇట్ అబౌట్ హ్యాపీ గార్డెనర్స్. అండ్ అప్పారావు గారి సంగతి అందరికి తెలిసిందే. సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ద మెయిన్ ఎజెండా. అండ్ ఆయన అసలు అన్ని గంటలు అహర్నిశలు ఎలా చేస్తారు, ఉత్తి ప్యాకింగే కాకుండా దానికి మళ్ళీ లేబులింగు. మీకు ఇప్పుడు ఇవాళ పంచే దాంట్లో కూడా ప్రతి దానికి లేబుల్స్ ప్రింట్అవుట్స్ తీసుకుని డెలికేట్గా వాడిని కట్ చేయించుకుని అన్నీ రెడీ చేసి పెట్టారు. పొద్దున్న అందరం కూర్చుని